ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ సంచలన ట్వీట్ చేశారు. బ్యాంకులను మోసం చేసిన కేసులో రఘురామకృష్ణరాజును అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సీబీఐని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ తప్పుడు సాక్ష్యం చెప్పాల్సిందిగా రఘురామ బెదిరించారని నిన్న మరో ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ఫైర్ అయ్యారు. ఆయన చేసిన ట్వీట్ ని రీట్వీట్ చేశారు పివి సునీల్ కుమార్. సునీల్ నాయక్ నే బెదిరించారంటే ఇక సీబీఐ కేసుల్లో సాక్షులను కూడా రఘురామ బెదిరిస్తారంటూ పోస్ట్ చేశారు. రఘురామపై 947 కోట్లు 238 కోట్లు ఎగ్గొట్టారని నమోదైన 2 కేసులను సీబీఐ విచారిస్తోందన్నారు. ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ సంచలన ట్వీట్ చేశారు. బ్యాంకులను మోసం చేసిన కేసులో రఘురామకృష్ణరాజును అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సీబీఐని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ తప్పుడు సాక్ష్యం చెప్పాల్సిందిగా రఘురామ బెదిరించారని నిన్న మరో ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ఫైర్ అయ్యారు. ఆయన చేసిన ట్వీట్ ని రీట్వీట్ చేశారు పివి సునీల్ కుమార్. సునీల్ నాయక్ నే బెదిరించారంటే ఇక సీబీఐ కేసుల్లో సాక్షులను కూడా రఘురామ బెదిరిస్తారంటూ పోస్ట్ చేశారు. రఘురామపై 947 కోట్లు 238 కోట్లు ఎగ్గొట్టారని నమోదైన 2 కేసులను సీబీఐ విచారిస్తోందన్నారు.